వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుటెక్. గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఇప్పుడు ఈరోజు ఈ ట్యుటోరియల్లో మనం ఆర్ అనే ఫంక్షన్ని ఎక్సెల్లో ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. దీని ముందు వీడియోలో మనం అండ్ అనేది ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. అండ్ లాగే ఇది కూడా ఆర్ కూడా ఒక లాజికల్ ఫంక్షన్ మనకి ఇక్కడ. సో ఆర్ ఫంక్షన్ని ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం అండ్ ఫంక్షన్ యూజ్ చేసిన టేబుల్ని తీసుకోండి. ఇక్కడ మనం ఇంతకుముందు ఎండ్లో అబోవ్ 18 years ఉండాలి, సిటీ కంపల్సరీ, విఎస్కేపీ అయి ఉంటేనే మనకి ట్రూ అని మనం ఒక కండిషన్ అప్లై చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్నే నేను ఆర్ కింద మార్చి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఏజ్ ఇచ్చాను, సిటీ ఇచ్చాను. ఈ పర్సన్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా నాకు ఇక్కడ ట్రూ అని చూపించాలి. దానికి నేను ఆర్ కండిషన్ యూజ్ చేస్తాను. అంటే చూడండి, ఆర్ అనే ఫంక్షన్ ద్వారా నేను ఆర్ ఫంక్షన్లో సేమ్ B2 అంటే ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18, అలాగే C2 అంటే సిటీ ఈక్వల్స్ టు విఎస్కేపీ అని ఇచ్చాను. విఎస్కేపీ అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఈ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా నాకు రిజల్ట్ ట్రూ అని రావాలి. కాబట్టి ఎంటర్ ప్రెస్ చేస్తాను. చూడండి, ట్రూ వచ్చింది. దీన్నే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే అందరికీ ట్రూ వచ్చింది. ఒకటి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే తన సిటీ కూడా సక్సెస్ అవ్వలేదు, ఏజ్ కూడా సక్సెస్ అవ్వలేదు. సో రెండు కండిషన్స్ ఫెయిల్ అయితే తప్ప ఆర్ అనే ఫంక్షన్ మనకి రిజల్ట్ ఫాల్స్ అని ఇవ్వదు. ఇక్కడ కృష్ణకి రెండు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇతను ఫాల్స్ వచ్చాడు, మిగతా వాళ్ళందరూ ట్రూ వచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సిటీ ఫెయిల్ అయినా కూడా ట్రూ అని వచ్చింది, ఎందుకంటే ఇది సక్సెస్ అయింది కాబట్టి ఏ ఒక్కటి సక్సెస్ అయినా మనకి ట్రూ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఆర్ అనే ఫంక్షను అండ్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుందని మనం చెప్పవచ్చు అనమాట. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎడ్యుటెక్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ మీరు పొందండి. థ్యాంక్ యూ.